ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 516 లో చింతాలమ్మ ఘాట్ నుంచి రాజవొమ్మంగి వరకు రోడ్ వర్క్ ఎలా జరిగిందో తెలుసుకోబోతున్నాం. అలానే ట్రావెల్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎకమంలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మీకు ఏం చూపించబోతున్నా అంటే, మీరు ఆల్రెడీ చూసారు కదా ప్రీవియస్ వీడియోలని మీకు ఎత్తినాను. మన నేషనల్ హైవే 516 లోని కేడీపేట బైపాస్ నుంచి చింతాలమ్మ తల్లి టెంపుల్ వరకు చూపించాను. సో ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నా అంటే, ఈ చింతాలమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ నుంచి మనం ఎగ్జాక్ట్ గా రాజవొమ్మంగి వరకు వెళ్తాం. మొత్తం మీరు స్కై వ్యూలో చూస్తారు ఘాట్ ఎలా ఉందనేది. బ్యూటిఫుల్ ఘాట్ అనమాట. ఘాట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు రోడ్స్ అనేది. అండ్ అలానే మనం మొత్తం రైడ్ చేస్తాం, అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఎక్కడి వరకు రాజవొమ్మంగి వరకు. సో మరి మ్యాప్లో ఫస్ట్ చూద్దాం. మ్యాప్లో చూసిన తర్వాత అక్కడ మనం చేసిన రైడ్ ని అండ్ డ్రోన్ వ్యూ నుంచి చూద్దాం. సో ఇంకా మ్యాప్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే మనందరూ తెలిసిందే కదా, మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నేషనల్ హైవే 516 కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ మధ్యలో మీకు కంప్లీట్గా చాలా ఏరియాస్ని కవర్ చేసి చూపించాను. సో మీకు ఇప్పటి వరకు మన తాజంగి దగ్గర, లంబసింగి దగ్గర, తర్వాత చింతపల్లి, రెంతాడ్ జంక్షన్, పెద్దవలస, రంపుల ఘాట్ తర్వాత కేడీపేట బైపాస్, తర్వాత చింతాలమ్మ టెంపుల్ వరకు నేనైతే చూపించాను. సో ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే, మన చింతాలమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఆ ఘాట్ వీడియో చూపించబోతున్నాను. మనకి ఘాట్ కనబడుతుంది చూసారా, ఈ ఘాట్లో మనమైతే డ్రోన్ వ్యూలో చూడబోతున్నాం అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయనేది. తర్వాత అలా ముందుకు వెళ్ళి ఎగ్జాక్ట్గా రాజవొమ్మంగి ఉంది కదా, ఇక్కడి వరకు వెళ్ళబోతున్నాం. ఇక్కడి దాకా రోడ్ వర్క్ ఎలా జరిగిందని చూస్తున్నాం. అలానే తొందరలోనే మిగిలిన వర్క్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మొత్తం ఘాట్, ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇందులో కూడా డ్రోన్ వ్యూ సూపర్ వచ్చింది. సో ఇది కూడా మీరు చూస్తారు. మరి ఇంకా విజువల్ చూడడానికి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే నేషనల్ హైవే 516 చింతాలమ్మ ఘాట్ దగ్గర రైట్ సైడ్లో చింతాలమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళామనుకోండి మనకి ఘాట్ అయితే వస్తుంది. ఈ ఘాట్ రోడ్ ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేది, ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడు చూస్తారు కదా ఈ ఘాట్ ఎలా ఉందనేది. సో చూస్తున్నారు కదా పచ్చని చెట్ల మధ్య ఈ రోడ్ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇది మన చింతాలమ్మ ఘాట్. చూసారా ఘాట్ రోడ్ ఎంత బాగా డెవలప్ చేశారో, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అలా కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి చింతలపూడి అనే ఊరైతే వస్తుంది. ఆ తర్వాత మనకి కొన్ని పల్లెటూరు దాటిన తర్వాత రాజవొమ్మంగి అనే ఊరు వస్తుంది. ఇప్పుడు మనమైతే చింతాలమ్మ తల్లి టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడి దాకా వెళ్తామంటే రాజవొమ్మంగి వరకు వెళ్తాం. కంప్లీట్గా మీకు రోడ్ వర్క్ ఎలా జరిగింది, మధ్యలో ఎక్కడ పెండింగ్ ఉన్నది క్లియర్గా చూపిస్తాను. అలానే మరి స్కై వ్యూలో కూడా బ్యూటిఫుల్ వ్యూస్ అనేది చూపిస్తాను. ప్రస్తుతం మీరు చూస్తున్నదే చింతాలమ్మ తల్లి ఘాట్. చూస్తున్నారు కదా ఘాట్ రోడ్ ఎలా ఉందో. ఈ ఘాట్ రోడ్ కంప్లీట్గా మనకి ఈ విధంగా ఉంది. చూడడానికి మాత్రం విజువల్స్ నెక్స్ట్ లెవెల్ వచ్చాయనుకుంటున్నా. మరి ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. చాలామంది ఈ ఘాట్ వీడియో అప్లోడ్ చేయమని చెప్పి కామెంట్ చేస్తున్నారు, ముఖ్యంగా కృష్ణ బ్రో. కొంచెం లేట్ అయింది బ్రో, కానీ థ్యాంక్స్ నాకు గుర్తు చేస్తున్నందుకు. నేను యాక్చువల్గా ఈ వీడియో తీసా కానీ మర్చిపోయాను పెట్టడం. థ్యాంక్ యూ సో మచ్ మనకి ఈ వీడియో పెట్టమని గుర్తు చేసినందుకు. సో ఇప్పటిదాకా మన వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కదా మీకు లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అయితే కనిపిస్తుంది, ఆ టెంపులే చింతాలమ్మ తల్లి టెంపుల్. సో మీరు స్కై వ్యూలో క్లియర్గా చూసారు కదా, ఇప్పుడు రైడ్ వ్యూలో మనం డ్రైవ్ చేసుకుంటూ అలా ఈ ఘాట్ని చూద్దాం. సో మీకు ఆ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే చింతాలమ్మ తల్లి టెంపుల్. సో ఇప్పుడు మరి రైడ్ వ్యూలోకి వెళ్దామా? రైడ్ వ్యూలోకి వెళ్ళి అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం. రోడ్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. ఇది నేను ఒక 2 months బ్యాక్ తీసిన వీడియో. నేను 2 months బ్యాక్ తీసిన వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే అంత బిజీగా ఉండడం వల్ల మనం ఈ వీడియో ఎడిట్ చేయలేకపోయాం. 2 months బ్యాక్ రోడ్ వర్క్ ఇలా అయితే ఉంది. ప్రస్తుతం ఈ రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. చాలామంది జర్నీ చేస్తూ ఉంటుంటారు. మరి మీలో ఎంతమంది ఈ రోడ్లో జర్నీ చేశారు, రోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది రోడ్ వర్క్ ఎలా ఉందనేది. సో ఇంక మనమైతే ఘాట్ మీద ఎంటర్ అయ్యాం. ఘాట్లో రోడ్ వర్క్ అయితే ఎలా ఉంది. మనమైతే జమ్ అని వెళ్ళిపోవచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మేము స్లోగానే వెళ్ళాం, కానీ వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టాను టైం తగ్గించడానికి. సో మనకి ఈ ఘాట్ రోడ్ వచ్చేసి మనకి చింతాలమ్మ తల్లి దగ్గర స్టార్ట్ అవుతుంది. చింతాలమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ టెంపుల్ నుంచి చింతలగూడ వరకు ఘాట్ అయితే ఉంటుంది. సో మనకి ఈ రూట్లోని చాలా పల్లెటూర్లు అయితే వస్తాయి. మరి ఈ రూటు ఏ ఊర్ల మీద వెళ్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ రూట్ గురించి మీకు ఇంకేమైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి. సో చూస్తారు కదా ఘాట్ రోడ్ ఎలా ఉందో. మీకు రంపుల ఘాట్ చూపించే కదా, ఆ రంపుల ఘాట్ కూడా సేమ్ ఇలాగే డెవలప్ అవుతుంది. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. అది ఎలా ఉంటుందంటే
డిఫరెంట్ అనమాట. చాలా పెద్ద ఘాట్ అది, చాలా పైకి ఎక్కుతాం మనమైతే. ఆ పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి విజువల్స్ అయితే. మీరు కనుక విజువల్స్ చూడాలనుకుంటే మరి మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూడండి. సక్సెస్ఫుల్గా మనం అయితే ఘాట్ పైకి అయితే వస్తాం. మీరు చూస్తున్నారు కదా, ఘాట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం ట్రావెల్ చేసే రూట్లోనే మనకు వచ్చే ఊర్లు వచ్చేసి చింతలపూడి, బోయపాడు, అప్పనపాలెం, దామనపాలెం, తర్వాత రాజవమ్మంగి. ప్రస్తుతం మనం దాడుతున్న ఊరు చింతలపూడి అనుకుంటా. మరి ఆ ఊరు చింతలపూడి అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు మధ్య మధ్యలో చూసుకోవచ్చు రోడ్ జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అలానే లెఫ్ట్లో రైట్లో మనకి రైలింగ్స్ కూడా ఉంటాయి. ఆ రైలింగ్స్ ఎందుకు ఉంటాయంటే మనం ఆ రూట్ నుంచి డివైడ్ అయ్యి పక్కకి వెళ్ళిపోకుండా, అలానే ప్రమాదం జరిగినప్పుడు తీవ్రత తగ్గించడానికి. సో ఈ ముందు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా రోడ్ వర్క్ అయితే అవుతుంది. మనం వెళ్ళేటప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే వర్క్ జరగడం వల్ల రోడ్డుకి అడ్డంగా అక్కడ ఒక ఎక్స్ట్రాక్టర్ అయితే ఉంది. ఆ ఎక్స్ట్రాక్టర్ ఒక ట్రక్లోంచి కిందకే దిగుతుంది. అంటే ట్రాలీ ఉంటుంది కదా, ఆ ట్రాలీ నుంచి కిందకే దింపుతున్నారు. సో అందువల్ల మనం ఇక్కడైతే ఆగాం. అది దిగిన తర్వాత మనం ముందుకైతే వెళ్ళొచ్చు. చూసుకోవచ్చు ఎలా దింపుతున్నారు కిందకి, మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ట్రక్లోంచి లేదా ట్రాలీలోంచి ఈ ఎక్స్ట్రాక్టర్ని కిందకైతే దింపుతారు. ఫస్ట్ ఒకవైపు ఆ ఎక్స్ట్రాక్టర్ ఉంది కదా, ఎక్స్ట్రాక్టర్ని కిందకి పెట్టి కిందకి దిగుతుంది. తర్వాత అది మళ్ళీ అటువైపు తిరిగి ఆ ట్రక్ ఉంది కదా, ట్రక్ మీద లోడ్ పెట్టి కిందకి దిగి అదైతే వస్తుంది. సో ఈ రోడ్లో ట్రక్ని దాటుకొని మనం ముందుకైతే వెళ్ళాలి. ఇది కొంచెం పెద్ద ఛాలెంజ్ లానే ఉంటుంది, ఎందుకంటే చిన్న రోడ్డు కదా, ఇంకా అక్కడ రోడ్ వర్క్ అవడం వల్ల చిన్నగా ఉంది రోడ్డు. సో రోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం రైట్ తీసుకొని ఇంకా ఈ ట్రాలర్ని లేదా ఈ ట్రైలర్ని దాటుకొని మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మొత్తం రోడ్ కంప్లీట్ అయిపోయింది. మధ్యలో చిన్న పెండింగ్ వర్క్ ఉంది, రిమైనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. సో ఇలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఎక్కడెక్కడ వర్క్ పెండింగ్ ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మనకి ఏదైనా వర్క్ ఇన్కంప్లీట్ ఉన్నా కూడా మనం తెలుసుకోవచ్చు. సెకండ్ ఊరైతే మనం దాడుతున్నాం బోయపాడు అనుకుంటా. మరి బోయపాడు కాదో మీరే కామెంట్లో తెలియజేయండి. మ్యాక్స్ ఇది చింతలపూడి కానీ బోయపాడు కానీ ఏమి ఉంటుంది, బోయపాడు చింతలపూడి అనేది మీరే చెప్పాలి. సో ఇంక మనం ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్తే ఇంకా రాజవమ్మంగి వరకు ట్రావెల్ చేయాలి. ఆ ముందున ఒక ఘాట్ అయితే, ఒక ఘాట్ లాంటి రోడ్డు ఉంటుంది, మొత్తం కొండలు ఉంటాయి, మధ్యలో నుంచి మనం వెళ్తాం. నాకైతే అక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యాను డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు, ఎందుకంటే అక్కడ మొత్తం మనకి రోడ్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది, రోడ్ కనిపించదు. మధ్య మధ్యలో ఇలాగా మన చిప్స్తో కూడా ఫిల్ అయి ఉంటాయి రోడ్లు అయితే. ఇంకా కొన్ని చోట్ల రోడ్ అయితే ఇన్కంప్లీట్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా రోడ్ ఎక్కడ అయింది, రోడ్ ఎక్కడ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ రూట్లో మనం వెళ్ళేసరికి మొత్తం దుమ్ము లేస్తుంది. చూస్తున్నారు దుమ్ము వెళ్ళేచిందో. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మొత్తం మధ్య మధ్యలో రోడ్ అయితే కంప్లీట్ అవ్వలేదు, అది కూడా మనం చూడొచ్చు. ఇంకా మనకి మధ్య మధ్యలో కొన్ని బైపాస్లు కూడా వచ్చాయి, అది మనం స్కైవేలో చూసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మీకు నేను ఈ రూట్ని అంటే మధ్యలోంచి ఎక్కడైతే బైపాస్ అవుతుందో ఆ బైపాస్ని స్కైవేలో కూడా చూపిస్తాను. మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, ఈ రూట్లో ఒక బైపాస్ అయితే వస్తుంది, ప్రస్తుతం మనం చూస్తున్న రూట్ అయితే. ఆ బైపాస్ని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా మనం అలా ముందుకు వెళ్తున్నాం కదా, మనకి ఇంకొక ఊరైతే వచ్చింది. ఇది మ్యాక్స్ దామనపాలెం ఏంటని అనుకుంటున్నాను. ఈ దామనపాలెం కూడా మనకి రోడ్ మ్యాక్స్ బైపాస్ అవుతున్నట్టు ఉంది, ఎందుకంటే ఊర్లోంచి మనకి ఎలాంటి రోడ్ కనిపించట్లేదు. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఇంకొక బైపాస్ అయితే వస్తుంది. ఆ బైపాస్ని కూడా మనం చూడొచ్చు. ఎలా అంటే మనకి బైపాస్ కనెక్షన్ తర్వాత రోడ్ వే కనిపిస్తుంది. వన్స్ రోడ్ కంప్లీట్ అయిందంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది జర్నీ అయితే. చూస్తున్నారు కదా, మనకి ఈ రైట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇక్కడ మనకి కల్వర్ట్ అయితే కంప్లీట్ అయింది, కల్వర్ట్ లాంటి బ్రిడ్జ్ అనమాట అయితే. ఇక్కడ మొత్తం ఫిల్ చేస్తున్నారు. ఇంకా ఈ ఊర్లోని మనకి ఏం వర్క్ అవుతుందంటే ఈ డ్రైనేజ్ వర్క్ ఉంటుంది కదా, రైట్ సైడ్లో మనం చూసుకోవచ్చు డ్రైనేజ్ వర్క్ అవుతుంది. ఇది ఏ ఊరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మధ్య మధ్యలో చాలా పల్లెటూర్లు కూడా ఉన్నాయి, ఆ పల్లెటూర్లు మనకి మ్యాప్లో సరిగ్గా చూపించట్లేదు, అందువల్ల మిమ్మల్ని కామెంట్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే దాని ద్వారా వీడియో ఎవరు చూస్తారో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళగానే మనకి డీప్ ఫారెస్ట్ వస్తుంది. ఆ డీప్ ఫారెస్ట్ ఎలా ఉంటుందంటే మొత్తం క్లోజ్ అయి ఉంటుంది. ఆ రోడ్డు కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక ఊరైతే వచ్చింది, ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్తున్నాం. సో ఈ రూట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి కూడా బైపాస్ అయితే వచ్చింది, లెఫ్ట్ సైడ్లో బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. ఇది కూడా మనం స్కైవేలో చూసేటప్పుడు ఇంకా క్లియర్గా చూద్దాం. సో ఇలా ముందుకెళ్ళిన తర్వాత మీకు చెప్పిన డీప్ ఫారెస్ట్ అయితే రాబోతుంది. ఆ డీప్ ఫారెస్ట్ ఎలా ఉంటుందంటే మొత్తం చెట్లతో కవర్ అయి ఉంటుంది. ఆ కవర్ చేసిన రోడ్లోంచి మనం అయితే వెళ్తాం, చాలా బాగుంది. ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఆ రోడ్ బాగా నచ్చుతుంది. కానీ మనం స్కై వ్యూలో చూస్తేనే మనకి దాని వాల్యూ అయితే తెలుస్తుంది. మరి స్కై వ్యూలో చూద్దామా? ఈ రోడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం స్కై వ్యూలో చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ రోడ్లో జర్నీ చేద్దాం.
జర్నీ చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలాంటి ఫీల్ ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం మనకైతే చెట్లతో కవర్ అయి ఉంది, చాలా చిన్న రోడ్లో ఉంది. ఈ రోడ్ అంతా కూడా చాలా పెద్దగా అవ్వబోతుంది. వన్స్ మనకి ఈ నేషనల్ హైవేని కంప్లీట్ అయితే ఈ రోడ్ మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది రోడ్ అయితే. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి రాజవొమ్మంగి అయితే వస్తుంది. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఈ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత. కాస్త మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్కి వే అయితే ఉంటుంది, అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే రాజవొమ్మంగి వస్తుంది. కానీ మేము కార్లో వెళ్ళేటప్పుడు ఇంకొక రూట్ చూపించింది, మీకు నేను చూపిస్తాను. స్కైవేలో చూసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మేము ఎలా వెళ్ళాం అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో మొత్తం క్లోజ్డ్ రోడ్ అనమాట. మొత్తం ఒక బస్సు వెళ్ళిందంటే ఆ బస్సే కంప్లీట్గా ఆ రోడ్ని ఆక్రమించేస్తుంది, అలా ఉంది రోడ్ అయితే. సో ఫైనల్గా మనం అయితే రాజవొమ్మంగి దగ్గరికి అయితే వస్తాం. ఆ రాజవొమ్మంగి దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఈ మట్టి రోడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా అప్పనపాలెం నుంచి స్కైవేలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి అలా వెళ్ళాం. వన్స్ మనకి బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే కంప్లీట్గా ఈ హైవే నుంచి మనం అయితే వెళ్ళిపోతాం. సో అలా మనం ముందుకు వెళ్ళి మనకి జంగిల్ అయితే ఎంటర్ అవుతుంది. ఆ జంగిల్ ఎలా ఉంటుందంటే, మనం వెళ్ళాం కదా కార్లో వెళ్ళిన మనకి వ్యూ ఎలా ఉందో, స్కైవే నుంచి చూస్తే వ్యూ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఆ వ్యూని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ వ్యూని, విజువల్స్ని మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. ఫైనలీ మనమైతే వస్తాం రాజవొమ్మంగి. మీరు చూస్తున్నారు కదా, మీకు ముందు కనిపించే ఊరు రాజవొమ్మంగి. ఇక్కడ నుంచి మనం అలా లెఫ్ట్ తీసుకుని ఒక ట్రయాంగిల్ షేప్లో మనమైతే వెళ్ళాం, కానీ రోడ్ అయితే స్ట్రైట్గా ఉంది. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో రైట్ సైడ్లో మొత్తం మనకి రాజవొమ్మంగి అయితే ఉంది. మీకైతే నేను మన చింతాలం తల్లి టెంపుల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రాజవొమ్మంగి వరకు రోడ్ వరకే చూపించాను. అలానే అప్కమింగ్ వీడియోస్లో మిగిలిన రోడ్ వర్క్ కూడా చూపించబోతున్నాను. మరి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను చాలా క్లియర్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన చింతాలం తల్లి టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా మన
రాజహోమంగా ఉంది కదా అక్కడ వరకు రైడ్ వ్యూ చూపించాను, మన డ్రైవ్ వ్యూ చూపించాను, అండ్ అలానే స్కై వ్యూ చూపించాను. మరి విజువల్స్ ఎలా ఉన్నాయి అండ్ వీడియో ఎలా ఉందన్నది మీరే చెప్పాలి కామెంట్ రూపంలో. మనమైతే వీడియోని ఎక్కడ దాన్ని చేస్తున్నాం. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వల్ల షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.